10 ఇయర్స్ క్రితము ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, ఒక 'జబర్దస్త్' అనే ఒక కామెడీ షో నుంచి బుల్లితెర హీరోగా ఎదిగి, ఇప్పుడు తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఏకైక వ్యక్తి 'సుడిగాలి సుధీర్'. తను మూవీస్‌లో 1, 2 సెకన్లు కనిపించాడు అని ఎక్కిరించిన రోజుల నుంచి, ఇప్పుడు మూవీ మొత్తం తన లీడ్ రోల్‌గా హీరోగా నటించే రేంజ్‌కి ఎదిగిపోయాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే మన టాలీవుడ్‌లోని టైర్ 1 హీరోలకి, టైర్ 2 హీరోలకి కాంపిటీషన్‌గా నిలుస్తున్నాడు. మన 'సుడిగాలి సుధీర్' గారి నుంచి ఇప్పటికి 2 మూవీస్ అనౌన్స్‌మెంట్ అయ్యాయి. అయితే ఆ మూవీస్ ఏ డేట్‌లలో, ఏ ఇయర్‌లో మన ముందుకొస్తున్నాయి? అండ్ కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన 'సుడిగాలి సుధీర్' గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ 'గోట్' ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీ అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ డీలా పడుతూ లేట్ అయిపోయింది. అయితే ఈ మూవీ నుంచి రీసెంట్‌గా 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ టీజర్ కూడా వచ్చింది. టీజర్ అయితే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ మనం టీజర్ చూస్తే మాత్రము ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అయితే తెరకెక్కినట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఈ 2026 ఫిబ్రవరి 13న మన ముందుకు వస్తుంది. ఈ మూవీలో అయితే మనకు దివ్య భారతి గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ అయితే 2026 ఫిబ్రవరి 13న మన ముందుకు వస్తుంది. 'సుడిగాలి సుధీర్' గారి నుంచి 'పాండే' లెవెల్‌లో ఒక మూవీ వస్తుందనైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ తన ఫ్యాన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ తన నుంచి అయితే 'పాండే' లెవెల్‌లో ఒక మూవీ వస్తుంది. ఆ మూవీయే 'హైలెస్సో'. ఈ మూవీ అయితే 1970స్‌లోని పీరియాడికల్ డ్రామాగా అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీని అయితే ప్రసన్న కుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో నటాషా సింగ్ గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అండ్ ఇందులో మన 'సుడిగాలి సుధీర్' గారు ఒక పల్లెటూరి కుర్రాడిగా కనిపించే అవకాశాలున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీతో మన 'సుడిగాలి సుధీర్' గారిలో అయితే ఒక కొత్త కోణాన్ని చూడబోతున్నాము. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2026 దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ అవుతుంది. మన 'సుడిగాలి సుధీర్' గారు చేయబోతున్న థర్డ్ మూవీ వచ్చేసి మన 'బలగం వేణు' గారితో ఒక మూవీ, ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాడు. ప్రెజెంట్ మన 'బలగం వేణు' గారైతే 'ఎల్లమ్మ' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన 'సుడిగాలి సుధీర్' గారితో ఈ న్యూ ప్రాజెక్ట్‌నయితే మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ వచ్చేసి మన తెలంగాణ నేపథ్యంలోని తెలంగాణ కథా కథనంతోనే తెరకెక్కబోతుంది. తెలంగాణ యాస, తెలంగాణ భాష. మన 'సుడిగాలి సుధీర్' గారైతే ఈ రేంజ్‌లో సక్సెస్ అయ్యాడంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన 'బలగం వేణు' గారే. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో గురు శిష్యుల మధ్య ఒక మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఇది మన తెలంగాణ కథతోనే మన ముందుకు రాబోతుంది. మన 'సుడిగాలి సుధీర్' గారికైతే ఈ మూవీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైతే ఇవి గైస్ మన 'సుడిగాలి సుధీర్' గారి నుంచి వస్తున్న అప్‌కమింగ్ మూవీస్. ఫిబ్రవరిలో 'గోట్' మూవీ అండ్ దసరా కానుకగా 2026లో 'హైలెస్సో' మూవీ అండ్ 2027 ఎండింగ్‌లో మనకు వేణు గారితో తెరకెక్కే మూవీ ఉండబోయే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే ఇవి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ టాపిక్ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానెల్ మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థాంక్ యూ. బై బై.